హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గ్రూప్ 2 సంబంధించింది ఏపీఎస్సి గ్రూప్ 2 ఆన్లైన్ ప్రొసీజర్ అనేది ఓటీపీఆర్ రిజిస్టర్స్తో పాటు అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఎలా చేసుకోవాలో కంప్లీట్ వీడియో అయితే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసం వీడియో లెంత్ అయితే ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ అనమాట. కంప్లీట్గా మీకు తెలియాలని మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే ఏపీఎస్సి అనమాట, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి. సో నోటిఫికేషన్ కేటగిరీస్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు పోస్టర్స్ పరంగా. అయితే ఇక్కడ అప్లికేషన్ ఎలా చేయాలంటే మనకు లాగిన్ అవగానే ఈ విధంగా డాష్ బోర్డ్లో 3 చూపిస్తుంది ఆప్షన్స్. ఏపీఎస్సి వెబ్సైట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఓటీపీఆర్ అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, తర్వాత రిజిస్టర్ అయ్యాక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనమాట. ఈ 3 ఆప్షన్స్ అయితే మనకు వెబ్సైట్లో అయితే షో చేస్తుంది. ఏపీఎస్సి వెబ్సైట్ ఏంటి అంటే ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీస్ అనమాట. ఈవెన్ మన రిక్రూట్మెంటే కాకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిపార్ట్మెంట్ టెస్టల్, హాల్ టికెట్స్ సంబంధించింది, నోటిఫికేషన్, ఇవన్నీ ఉంటాయన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓటీపీఆర్ ఇక్కడ హోమ్ పేజ్లో ఒకసారి చూసుకుందాం. నోటిఫికేషన్ సెక్షన్లో ఒకసారి నోటిఫికేషన్ మీకు ఒకసారి చూపిస్తాను. నోటిఫికేషన్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్లోకి వెళ్ళి గ్రూప్ 2 అప్లికేషన్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఉంది. ఓకే, గ్రూప్ 2 అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫర్దర్ త్రూ కమిషన్ వెబ్సైట్ అని చూపించారు. ఇక్కడ మీరు అప్లికేషన్లోని ఏ పోస్టుకి, ఏ కేటగిరీకి, ఏ స్పెషలైజేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి మీరు చూసుకోండి. ఎందుకంటే దీన్ని బట్టే కదా మీరు ప్రొసీజర్, మీరు ఏవైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారో దీన్ని బట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటో, మీ కేటగిరీ ఏంటో ప్రతిదీ ఒకసారి చూసుకున్న తర్వాతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, దేనికైనా ఉన్నాయి అనేది, ఎలిజిబిలిటీ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నాయి. వీలైతే నోటిఫికేషన్ ఇస్తాను, లేదు అంటే వెబ్సైట్లోని మీరు నోటిఫికేషన్ సెక్షన్లో అవి మీరు చెక్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. ఒకసారి ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఎలా ఏంటి అనేది. మళ్ళీ ఫస్ట్ నుండే ఏపీఎస్సి మీకు కంప్లీట్గా బేసిక్గా సెర్చ్ చేస్తే ఎలాగనేది ఏపీఎస్సి అని సెర్చ్ చేయండి. వన్స్ మీరు సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అనమాట. దాని మీద క్లిక్ చేద్దాం. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఐడి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటాం. ఆ ఐడి పాస్వర్డ్తోనే ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళాలి. ఈ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అడుగుతుంది. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని మిస్టేక్స్ ఉంటే మోడిఫై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్. ఇన్ కేస్ తప్పుగా చేస్తుంటే రిజిస్ట్రేషన్లో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ మాత్రమే ఎడిట్ చేసుకోగలరు, అప్లికేషన్ కాదు. వన్స్ బిఫోర్ పేమెంట్ కన్నా ముందే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం క్యాండిడేట్ కాబట్టి నా దగ్గర ఉన్న అప్లికేషన్ అయితే ఫస్ట్ టైం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ స్టెప్స్ అయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇచ్చారు. వన్స్ కన్ఫర్మ్ చేస్తే అదే కన్ఫర్మ్ అని, మోడిఫై ఓటీపీఆర్ మాత్రమే చేయగలం అనేసి, పేమెంట్ చేస్తే అవ్వదనేసి. ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. బేసిక్స్ డీటెయిల్స్ ఫస్ట్ ఫిల్ చేయాలి, తర్వాత అదర్ డీటెయిల్స్ అనమాట, తర్వాత అడ్రస్ డీటెయిల్స్, తర్వాత స్కూల్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, అడిషనల్గా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే అది, ఫోటో సిగ్నేచర్, ఆ తర్వాత ప్రీవ్యూ చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలన్నమాట. ఇక్కడ నేమ్ యాజ్ పర్ 10th మెమోలో ఎలా ఉందో, ఎస్ఎస్సి లేదా బర్త్ సర్టిఫికేట్, మీ దగ్గర ఎస్ఎస్సి మార్క్స్ మెమోస్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుందో అలాగే ఫుల్ నేమ్ అయితే ఇచ్చుకోండి. ఒకవేళ ఎస్ఎస్సిలో సర్నేమ్ చాలామందికి బ్యాక్లో ఉంటుంది, వెనక ఉంటుంది నేమ్ తర్వాత, అక్కడ ఎలా ఉంటే అలాగే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 10th క్లాస్ ఎలా ఉంటే అలాగే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే చేయొద్దు, దయచేసి చేసుకున్నప్పుడు ఫస్ట్ టైమే నీట్గా చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ అనేది న్యూ డిస్ట్రిక్ట్ అయితే ఉండదండి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా న్యూ డిస్ట్రిక్ట్ని అయితే తీసుకోలేదు. కేవలం మన స్టేట్ మాత్రమే న్యూ డిస్ట్రిక్ట్ని అలౌ చేసుకొని కంటిన్యూటీ అవుతుంది కాబట్టి సెంట్రల్ అయితే ఇంకా ఆమోదించలేదండి. సో అందుకే ఓల్డ్ డిస్ట్రిక్ట్తో కంటిన్యూటీ అవుతుంది. కమ్యూనిటీ, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, బేసిక్స్ అనమాట, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవి. టెక్స్టింగ్, రీడింగ్, మీనింగ్స్ తెలిసిన ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయగలరు. రిలీజియన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏదైతే అది. అండ్ నెక్స్ట్ మదర్ టంగ్ తెలుగు, ఆల్మోస్ట్ తెలుగే, ఏపీ స్టేట్స్ కాబట్టి. అండ్ అదర్ స్టేట్ కూడా చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఫిల్ చేసేస్తాను ఒకసారి.
మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ కట్గా ఉంటుంది. వన్స్ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేశాక కింద మీకు అదర్ డీటెయిల్స్ అని ఉంటుంది, సెకండ్ ఆప్షన్. అది ఫిల్ అయిన తర్వాత సెకండ్ స్టెప్, ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే మీరు డిజబిలిటీ పర్సన్ అని అడుగుతున్నారు. ఎస్ అంటే ఎస్ అని ఇచ్చి సదరం సర్టిఫికెట్ ఆ నెంబర్స్ అయితే ఇచ్చేసి తర్వాత టైప్ ఆఫ్ కేటగిరీ ఏవా బీవా ఇచ్చి ఆ డిజబిలిటీ ఏంటో అది పర్సంటేజ్ ఏంటో ఇచ్చేసుకోవాలి. వన్స్ మీరు అది కంప్లీట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ స్టెప్స్. సో నో అయితే నో అని ఇచ్చేసుకోండి. ఆ తర్వాత ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్ అని అడిగారు. ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేసి సర్వీస్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆర్ యూ రీట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీ ఇన్ స్టేట్ అన్నాడు. సో నో అయితే నో, ఎస్ అయితే ఎస్. వన్స్ ఎంప్లాయీ ఉంటే ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేయరు మేబీ, కాకపోతే నో అని పెట్టేసుకోండి. ఎస్ అయితే ఎస్ ఇచ్చి సర్వీస్ ఇవ్వండి. హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ఇన్స్ట్రక్షన్ ఎన్సీసీ అన్నాడు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ ఎంప్లాయిడ్ అన్నాడు. ఆబ్వియస్లీ 100% ఉండే ఛాన్స్ ఉండదు. ఎంప్లాయీ అయితే ఎస్ అని పెట్టుకోండి. మరి ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్ ఎక్స్ ఎంప్లాయీ ఇన్ గవర్నమెంట్ అని అడిగాడు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నో పెట్టేస్తున్నా. తర్వాత అడ్రస్ ఇన్ఫర్మేషన్ అనమాట. అడ్రస్ అనేది ఫస్ట్ కోలం ఫిల్ చేస్తే సరిపోతుంది. పర్మనెంట్ అడ్రస్ అయితే కింద చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లాట్ ఆర్ హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత కాలనీ ఆర్ స్ట్రీట్ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లెఫ్ట్ సైడ్ ఫిల్ చేసి ఇక్కడ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ కరస్పాండెంట్ అడ్రస్ అంటే టిక్ చేస్తే సరిపోతుంది అన్నాడు. టిక్ చేస్తే రైట్ సైడ్ మనం పర్మనెంట్ది యాడ్ అయిపోతుంది. అవి అయిపోయిన తర్వాత స్కూలింగ్ డీటెయిల్స్ అనమాట. టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులరా, ప్రైవేటా, ఓపెన్ స్కూలింగ్, మైగ్రేషన్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అని అడిగాడు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెగ్యులర్ స్టడీ అయితే మ్యాక్సిమం ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. ఒకవేళ ఓపెన్ అయితే ఓపెన్ క్లిక్ చేసి 10th స్టాండర్డ్ డీటెయిల్స్ అడుగుద్ది, ప్రైవేట్ వాళ్ళకి. రెగ్యులర్ అయితే మళ్ళీ మీరు 4th నుండి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఏదైతే ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. 4th క్లాస్ ఇచ్చినా సరే మీరు 4th క్లాస్ చదువుకున్న డిస్ట్రిక్ట్ ఓల్డ్ డిస్ట్రిక్టే కాబట్టి. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత స్కూల్ నేమ్, అంతే. ఈ విధంగానే మీరు ఫిల్ చేస్తే సరిపోతుంది. నేను డేటా అనేది బ్లర్ చేస్తున్నానండి, ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రైవసీ అండ్ ప్లస్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా రివీల్ చేయకూడదు అనేసి స్ట్రిక్ట్ అయిపోయి. అందుకోసం మీరు కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. వాయిస్ బట్టి మీరు అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ. అండ్ 10th క్లాస్ డీటెయిల్స్, ఎక్స్ స్టాండర్డ్ డీటెయిల్స్ అంటే 10th ఎప్పుడు చదివారు, పాస్ అయ్యారు అండ్ గ్రేడ్ పాయింట్స్ అనమాట. తర్వాత ఇంటర్ అనమాట, 10+2 హైయర్ ఎడ్యుకేషన్ ఇంటర్. ఒకవేళ కొంతమందికి ఇంటర్ అయ్యి ఉండదు, డిప్లొమా లాంటి క్యాండిడేట్స్, అలాంటప్పుడు ఆప్షనల్ కిందకి ఇచ్చేసుకొని డిప్లొమా డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత డిప్లొమా చదువుకుంటే డిప్లొమా ఇవ్వండి. డిప్లొమా లేని వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు. సో గ్రాడ్యుయేషన్ సంబంధించి ఏ యూనివర్సిటీ ఏంటి, బ్రాంచ్ ఏంటి అనేది ఇచ్చేసుకోండి. డిగ్రీ ఏంటి అనేది. సో ఇన్ కేసు మనకి డిగ్రీ లేదనుకుంటే సో కింద అదర్ డిగ్రీ ఉంటుంది, అదర్స్ గ్రూప్స్ లేదా అదర్ బ్రాంచెస్ అనే ఆప్షన్ ఉంటుంది. అవి మీరు క్లిక్ చేసి ఇచ్చుకున్నా సరిపోతుంది. మన అప్లికేషన్ వచ్చేసరికి నేను చేసే అప్లికెంట్ బీకామ్ కంప్యూటర్స్ చదువుకున్నారు. సో కాబట్టి నేను బీకామ్ కంప్యూటర్స్ అయితే ఎంటర్ చేస్తాను. ఆ తర్వాత మంత్ అండ్ ఇయర్ పాసింగ్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియర్ కట్గా అర్థం కావాలని నేను ఫిల్ చేసే ప్రతి నిమిషం కూడా అలా వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ పర్సంటేజ్ అయితే ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇవి ప్రాపర్గా మీరు ఫిల్ చేశారు లేదో ఒకసారి చూసుకోండి. అయితే పర్సంటేజ్ డిగ్రీ, చాలామంది గ్రేడ్స్ వచ్చాయి కదా, పర్సంటేజ్ ఎలా అనేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వరీ అవ్వదు, పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను ఒకసారి మీకు చూపిస్తాను. అయితే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ముందు మీ సిఎంఎంలోని పాయింట్స్ ఉంటాయి, ఏ పాయింట్స్ చూపిస్తాను ఒకసారి. పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మీ దగ్గర ఆల్రెడీ ఫస్ట్ క్యుములేటివ్ క్రెడిట్ పాయింట్స్ అనేది ఉంటుంది. అంటే మీ ప్రతి సెమిస్టర్కి ప్రతి సెమ్కి క్యుములేటివ్ క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు. ఆ క్రెడిట్ పాయింట్స్ డివైడెడ్ బై ఏం చేయాలంటే మీ దగ్గర ఆల్రెడీ కొంత క్రెడిట్స్ ఉంటాయి, క్యుములేటివ్ క్రెడిట్స్ ఉంటాయి అన్నమాట. క్రెడిట్ పాయింట్స్ అబ్టైన్ చేసిన క్రెడిట్ పాయింట్స్ వేరు, క్యుములేటివ్ది నార్మల్గా మీకున్న క్యుములేటివ్ క్రెడిట్స్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ 942 అన్ని సబ్జెక్టులకున్న క్యుములేటివ్ క్రెడిట్ పాయింట్స్ అదేంటంటే అబ్టైనడ్ వచ్చినవి అనమాట. అవి డివైడెడ్ బై క్యుములేటివ్ క్రెడిట్స్ అనేసి ఆప్షన్ అయితే ఉంటుంది. మనకు ఆల్రెడీ సిఎంఎంలో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు. అవి డివైడెడ్ బై చేస్తే మీకు ఒక గ్రేడ్ ఉంటుంది.
మీ గ్రేడ్ ఇంటూ మల్టిప్లై ఇంటూ 10 చేస్తే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్సన్కి 6.98 వచ్చింది, 6.97 వచ్చింది, ఇంటూ మల్టిప్లై విత్ 10 అనమాట చేస్తే వాళ్ళ ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ వచ్చేస్తుంది 69.7 or 8 వస్తుంది. మోర్ దెన్ 5 కాబట్టి 70 ఎంటర్ చేస్తాను, సరిపోతుంది. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత మీ దగ్గర అడిషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే అది మీరు ఇచ్చుకోవచ్చు, లేదు అంటే లేదు. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఫోటో సిగ్నేచర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోటో సిగ్నేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కేర్ఫుల్గా రీడ్ చేయండి. అయితే చాలామంది ఏంటంటే ఫోటో కింద డేట్ అండ్ నేమ్ మెన్షన్ చేయాలా లేదనేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. త్రూ గైడ్లైన్స్ ప్రకారం అయితే మీకు ఒకసారి చదివి చూపిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు. వీళ్ళ గైడ్లైన్స్ ప్రకారం అయితే క్లియర్ కట్గా కాంట్రాస్ట్ అయితే ఉండాలని చెప్తున్నారు, ఎటువంటి స్పెట్స్ పెట్టుకోకూడదు అంటున్నారు. విత్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ డేట్ ఆఫ్ టేకింగ్ అనేసి అడుగుతున్నాడు అనమాట. అంటే క్యాండిడేట్ నేమ్ అండ్ ఏ రోజు తీసుకున్నామో ఆ డేట్ ప్రింటెడ్ అయ్యేటట్టు ఉండాలని చెప్తున్నారు ఫోటో మీద. సో ఎలా ఉండాలి ఏంటనేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ కేస్ పర్ఫెక్ట్గా బై మిస్టేక్ మీరు ఇప్పటికే అప్లికేషన్ పెట్టేశారు అంటే ఫోటో బాగుంటే ఓకే, బాగాలేకపోతే మీరు డేట్ మెన్షన్ చేయడం వల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఆ తర్వాత సిగ్నేచర్ మీరు నార్మల్గా మొబైల్లో చేసుకున్న ఈ రోజుల్లో పిక్స్ అట్లాంటి మొబైల్ చాలానే ఉన్నాయి, మీరు డైరెక్ట్ క్రాప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఆ నేమ్ డేట్ ఉండేలా చూసుకొని 50 కేబీలో ఉంటే సరిపోతుంది అనమాట. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళి మీరు కేబీస్ చెక్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ 30 కేబీ అండర్ 30లో ఉండేలా చూసుకోండి. వన్స్ మీరు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చూపిస్తాను ఒకసారి, ఫోటో కింద నేమ్ మెన్షన్ చేశాను, తర్వాత ఆ డేట్ కూడా మెన్షన్ చేశాను అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఏ రోజు తీసుకున్నది ఏంటి ఏంటని. అంటే మన జాగ్రత్త కోసమేనండి, వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఫాలో అవుతే మనకు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ బై మిస్టేక్ మీరు అదేం పెట్టకుండా మీరు చేశారనుకో వరీ అవ్వద్దు, ప్రాబ్లం లేదు, యాక్సెప్ట్ అయితే చేస్తారు. సో దట్స్ ఇట్. అండ్ అగ్రీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇది కంప్లీట్ డేటా, మీ డేటా అనేది మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి. అన్ని స్కూలింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, నేము, ఫాదర్ నేమ్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారు లేదో చెక్ చేసుకొని మీరు సబ్మిట్ చేయాలి. ఊప్స్ సర్వర్ ఎర్రర్. వన్స్ మీకు ఇలా వచ్చిందంటే వరే వద్దు, మళ్ళీ ఫస్ట్ నుండి కొట్టాలా అనేసి ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఇన్ కేస్ కానీ మనకు సబ్మిట్ అయిపోతే మీ రిఫరెన్స్ నెంబర్ అనేసి మనకు మెసేజ్ వస్తుంది, మన మొబైల్లో మెసేజ్ వస్తుంది. ఐడి అయితే ఏపీ అని స్టార్ట్ అయ్యి ఇక్కడ రికవర్ ఓటీపీఆర్ మీద క్లిక్ చేసి మీరు రికవర్ చేసుకోవచ్చు. వన్స్ ఒకవేళ అలా మెసేజ్ వచ్చింది అంటే రాకపోయినా సరే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ, ఎందుకంటే సక్సీడ్ అయింది అనుకో రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఇందులో వస్తుంది అనమాట, లేదు అంటే మళ్ళీ చేయాల్సి ఉంటుంది. రికవర్ ఓటీపీ మీద క్లిక్ చేసి రికవర్ యువర్ ఓటీపీఆర్ ఐడి అని క్లిక్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడి ఇచ్చేసి మీరు అక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మీరు ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అనేది షో చేస్తుంది అనమాట. కింద చూసుకోవచ్చు రికవర్ చేసినటువంటి ఓటీపీఆర్ ఐడి. ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒకసారి ఫస్ట్ బ్యాక్కి వెళ్ళిపోదాం. చాలా పేషెన్స్ ఉండాలండి, సైట్ అయితే తొందర పనిచేయదు. థర్డ్ ఆప్షన్ అనమాట, థర్డ్ ఆప్షన్ మీద న్యూ యూజర్ కాబట్టి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ యూజర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, చూసుకోండి. మన ఓటీపీఆర్ రికవర్ చేసిన దగ్గర న్యూ యూజర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీ ఐడి అడుగుద్ది, మొబైల్ నెంబర్, తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత మీకు పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది, ప్రిపేర్ పాస్వర్డ్. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇచ్చుకోండి, ఒక క్యాపిటల్ లెటర్ ఇచ్చుకోండి, ఒక లెటర్ ఇచ్చుకోండి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ $, సమ్ హ్యాష్ట్యాగ్ ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. పాస్వర్డ్ సెట్ అయిపోద్ది. వన్స్ ఇలా పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ ఉండేలా చూసుకోండి. సెట్ అయ్యాక ఆన్లైన్ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి, లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. వన్స్ ఇలా మనం లాగిన్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్న ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది.
మోడిఫై వన్ టైం ప్రొఫైల్, ఓటీపీఆర్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి ఎడిట్ చేసుకోవడం, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. ఇది మెయిన్ అండి. ఇప్పుడు దాకా మనం రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసాం కదా, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేయగానే ఏంటంటే నోటిఫికేషన్ సంబంధించి ఆ సెక్షన్స్ చూపిస్తుంది. ఫిల్ అప్లికేషన్ ఉంటుంది, చెక్ అప్లికేషన్ ఉంటుంది. ఫిల్ అప్లికేషన్ ఏంటి అంటే అప్లికేషన్ స్టార్టింగ్ ఫిల్ చేసేవాళ్ళు వన్స్ ఏమైనా ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ స్టక్ అవ్వడం ఏమైనా ఉంటే, పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఏమైనా ఉంటే చెక్ అప్లికేషన్లో తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మనం ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇవి ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ డేటా, మన ఓటీపీఆర్లో ఉన్న డేటా, రిజిస్ట్రేషన్లో ఉన్న డేటాని మీరు చెక్ చేసుకోవచ్చు వన్స్ ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా అనేది కూడా. ఇందులో కూడా మీరు మళ్ళీ చెక్ చేసుకోవడం చాలా సబ్మిట్ పేమెంట్ కన్నా ముందు 10 సార్లు చెక్ చేసుకున్నా మంచిదే అండి. ఇక్కడ ఆర్ యూ లోకల్ ఏపీ స్టేట్ అని అడుగుతున్నాడు. ఎస్, ఆబ్వియస్లీ ఏపీ స్టేట్ అయితే ఏపీ స్టేట్ లోకలే కాబట్టి ఇచ్చేసుకోండి. మీరు ఏ జోన్ పరిధి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జోన్ 1 అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు. జోన్ 2 అయితే డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. జోన్ 3 వచ్చేసరికి మనకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అనమాట. జోన్ 4 కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అనంతపూర్, కర్నూలు. జోన్ 1 అయితే అప్లికెంట్ సంబంధించింది, సో విశాఖపట్నం కాబట్టి జోన్ 1 క్లిక్ చేస్తున్నా. మీ జోన్ మీరు అలా సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ అని అడుగుతున్నాడు. ఎస్ అయితే ఎస్. కొన్ని స్టేట్స్కి అయితే మైగ్రేట్ చేశారు కదా, వాళ్ళు ఎస్ పెట్టుకుంటారు. నో అయితే నో ఇచ్చేసుకోండి. ఆర్ యూ ఏపీ స్టేట్ వైట్ కార్డ్ హోల్డర్. ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నార్మల్లీ అయితే వాళ్ళు వైట్ కార్డ్ హోల్డ్ అయి ఉంటారు కాబట్టి వైట్ కార్డ్ హోల్డర్ అని పెడితే ఎస్ అని పెట్టేసుకోండి. ఎందుకంటే వైట్ రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. పింక్ అలాంటిది ఎంప్లాయీస్ సమ్ కేటగిరీస్ వాళ్ళకు ఉంటుంది. ఒకసారి నాకు డౌట్ వచ్చి ఆన్లైన్లో చెక్ చేశాను, వైట్ కార్డ్ రేషన్ కార్డ్ హ్యాపీ అనేసి. అప్పుడు ఇక్కడ ఇచ్చాడు వైట్ కార్డ్స్ ఆర్ ఇష్యూడ్ పీపుల్ లెస్ దెన్ 11,000 ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ అని ఇచ్చాడు. ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయని క్లిక్ చేశాను. దీస్ కార్డ్స్ ఎవరైనా లీగల్ డాక్యుమెంట్ కింద పరిగణిస్తారంట. ఆఫర్స్ గ్యాస్ సబ్సిడీలు వస్తాయి, తర్వాత షుగర్ ఇస్తారు, వీసాస్, పాస్పోర్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఫీజ్ రియంబర్స్మెంట్ ఫర్ స్టూడెంట్స్, ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ మనం నార్మల్గా ఇప్పుడున్న మనకే కదా వర్తిస్తుంది. అలాంటప్పుడు ఎస్ పెట్టుకోవాలి. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి స్పోర్ట్స్ కోటా ఉన్నట్లయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టేసుకోండి. తర్వాత రిమైనింగ్ డేటా కూడా ఫిల్ చేసాక ఇలా మనకు లాగౌట్ అయితే అయిపోతుంటుంది మాటికి, ఎందుకంటే సైట్ చాలా ఇష్యూగా ఉంది. సో మళ్ళీ మీరు క్లిక్ చేస్తూ ఉండాలి. యూపీఎస్సీ కానీ పిఎస్సీ కానీ రాసినప్పుడు డిబార్ అయ్యారు అంటున్నారు, నో అని పెట్టేయండి చాలు. కొన్నిసార్లు సైట్ చాలా ఇష్యూ అండి, అందుకోసమనే మీరు చాలా పేషెన్స్ పెట్టాల్సి ఉంటుంది. అవ్వట్లేదు, యూజర్ లాగిన్ వస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వస్తుంది అనేసి ఫీల్ అవుతూ ఉంటారు. హిస్టరీ క్లియర్ చేస్తూ ఉండడం ఎనీ టైం, ఇవన్నీ చేస్తుండాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మీ స్పెషలైజేషన్ ఏంటి ఇస్తున్నారు, మీ పోస్ట్కి అవే రిలేటెడ్ అయి ఉంటుంది. బీకామ్ కంప్యూటర్స్ కాబట్టి నేను కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది స్పెషలైజేషన్ ఇచ్చాను. బీకామ్ జనరల్ అని, బీకామ్ ఉంటుంది, అదే కామర్స్ అయితే కామర్స్ అని, అలా ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ సైట్ చాలా ఇష్యూగా ఉంది, అందుకే మళ్ళీ కంప్లీట్గా ఫిల్ చేసి ఇక్కడ ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్ ఇచ్చేసాను, అల్లూరి. తర్వాత సమ్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చేసాను. 3 డిస్ట్రిక్ట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత పేమెంట్ 7 సబ్మిట్ చేస్తే పేమెంట్ అయితే అడుగుతుంది. కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కన్ఫర్మ్ పేమెంట్ అయితే అయిపోతుంది అనమాట. పేమెంట్ ఆప్షన్ వచ్చేసరికి గేట్వేస్ అయితే అడుగుతుంది, నెట్ బ్యాంకింగ్ లేదంటే డెబిట్ క్రెడిట్ కార్డ్ అనేసి. నేను డెబిట్ కార్డ్ యూజ్ చేయాలనుకుంటున్నా. డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే కార్డ్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో ఏవైతే మీ కార్డ్ ఇన్ఫర్మేషన్, సివివి ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓటీపీ మీద కంటిన్యూ చేసుకున్నట్లయితే దట్స్ ఇట్. అప్లికేషన్ అయితే వెరీ సింపుల్ అనమాట. తెలిస్తే ఈ విధంగా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ గురించి తెలిస్తే ఇలా, ఇది అప్లికేషన్ ప్రొసీజర్. అర్థమైంది అనుకుంటున్నా. ఫైనల్ స్టెప్లో ఏం లేదు, ప్రిపేర్డ్ ఎగ్జామ్ సెంటర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 3 సెలెక్ట్ చేసుకోమన్నారు, అవి సెలెక్ట్ చేశాము. దట్స్ ఇట్ గైడ్. వీడియోలో మీకు చాలా పార్ట్స్ బ్లర్ చేశాను, అర్థం చేసుకోగలరు. ఇన్ఫర్మేషన్ వెరీ ప్రైవసీ కాబట్టి అది గైడ్లైన్స్ కూడా. అండ్ ఇంతవరకు చెప్పుకునేది ఏంటంటే ఓటీపీ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేట్ అయినా సరే రిప్లై అయితే ఇస్తాను. సో ప్రాబ్లం ఏమి ఉండదు. వన్స్ మీరు జాగ్రత్తగా వీడియోని మళ్ళీ రీచెక్ చేసుకున్నట్లయితే
ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఏం చెప్పామనేది తెలుస్తుంది. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, బట్ మీ దగ్గర టోటల్ ఎక్కువ పాయింట్స్ ఏదైతే క్రెడిట్ పాయింట్స్ ఉంటాయో దాన్ని డివైడెడ్ బై ఆల్రెడీ వచ్చింది క్యుములేటివ్ క్రెడిట్స్ అని ఉంటాయి తక్కువలోనే, అవి డివైడ్ బై చేసి మల్టిప్లై విత్ 10 చేస్తే సరిపోతుంది. పర్సంటేజ్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. గ్రేడ్స్ ఉన్న వాళ్ళు కూడా అలా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదు గ్రేడ్స్ ఎంటర్ చేసినా పర్వాలేదు, పర్సంటేజ్ ఎంటర్ చేసినా పర్వాలేదు. ఆ తర్వాత మీకు ఫోటో అనేది డేట్ అండ్ నేమ్ ఉండేలా చెక్ చేసుకోండి. సిగ్నేచర్ విత్ కేబీస్ అనేది సెట్ చేసుకోండి కరెక్ట్గా. అప్లికేషన్ అయితే సింపుల్గా ఇలా అయిపోద్ది. పేమెంట్ 250 పడుతుంది ట్యాక్స్తో పాటు, 267 to 270. దట్స్ ఇట్ గైడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు. మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా ఇలానే చేస్తూ ఉంటాను, లేట్ అయినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.